ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుపతిలో జరగబోయే ధ్యాన మహాయజ్ఞంలో అన్నదానం కోసం జోలి కార్యక్రమం నిర్వహించిన విజయవాడ, గుంటూరు పిరమిడ్ మాస్టర్లు. సత్యసాయి జిల్లా కొత్తపేటలోని బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన సందేశం. విశాఖ జిల్లా పద్మనాభంలోని కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయంలో విద్యార్థులకు, అంగన్వాడీ టీచర్లకు ధ్యాన శిక్షణ తరగతులు. చిత్తూరు జిల్లా పలమనేరులోని శ్రీ శక్తి విఘ్నేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో అద్భుతంగా అమావాస్య ధ్యానం. వనపర్తి జిల్లా కుప్పనూరులోని అమ్మా నాన్న పిరమిడ్ ధ్యాన కేంద్రంలో అద్భుతంగా ధ్యానం, ఆత్మజ్ఞాన బోధన. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రపంచ శాంతి కోసం పిఎంసి నిర్వహణలో తిరుపతిలో నిర్వహిస్తున్న ధ్యాన మహాయజ్ఞంలో అన్నదానానికి జోలె పట్టే కార్యక్రమం పిఎస్ఎస్ఎం విజయవాడ ఆధ్వర్యంలో చేపట్టారు. విజయవాడలోని గొల్లపూడి పప్పుల మార్కెట్ తో పాటు పలు ఇతర ప్రాంతాలలో విరాళాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ సందర్భంగా వ్యాపారస్తులను, ప్రజలను ధ్యాన మహాయజ్ఞంలో పాల్గొనాలని ఆహ్వానించారు. అలాగే ధ్యాన మహాయజ్ఞంలో నిర్వహిస్తున్న అన్నదానానికి సహాయ సహకారాలు అందించాలని కోరి విరాళాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో పిఎంసి డైరెక్టర్ హరిబాబు, సీనియర్ పిరమిడ్ మాస్టర్లు చెన్నకేశ్వరరావు, వాణిశ్రీ, వెంకటరత్నం, పివిఎస్ లక్ష్మి, రమాదేవి, నారాయణమ్మ, సుబ్బారావు, లక్ష్మి, గొల్లపూడి, రమేష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. చలో తిరుపతి, చలో తిరుపతి, చలో తిరుపతి, చలో తిరుపతి, చలో తిరుపతి తిరుపతి మహాయజ్ఞానికి, తిరుపతి మహాధ్యాన యజ్ఞానికి ఇక్కడికి వచ్చిన మాస్టర్స్ అందరికి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి ఆధ్వర్యంలో తిరుపతిలో ఆగస్టు 22 నుంచి 28 జరుగు ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయజ్ఞం జరగబోతోంది. దానికోసం ఇక్కడ విజయవాడ భవానీపురంలో జోలి కార్యక్రమం ఏర్పాటు చేశాం. పిరమిడ్ మాస్టర్స్ అందరూ, విజయవాడ సొసైటీ తరఫున అందరూ పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. చలో తిరుపతి, చలో తిరుపతి, చలో తిరుపతి. జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి దివ్య మార్గదర్శకత్వంలో మరి తిరుపతిలో జరగబోయే ప్రపంచ శాంతి కోసం జరగబోయే ధ్యాన మహాయజ్ఞం 2కి మరి అద్భుతంగా అందరం తరలి వెళ్దాం. మనందరం కూడా కలిసికట్టుగా మరి వేలాదిగా తరలి వెళ్దాం ఇక్కడ జరగబోయే ధ్యాన మహాయజ్ఞానికి. మరి అలాగే దాని సందర్భంగా, ధ్యాన మహాయజ్ఞం సందర్భంగా ఈరోజు ఉదయం గొల్లపూడి మార్కెట్ యార్డ్లో మరి అన్నదానం కోసం అని చెప్పేసి విరాళాలు సేకరణ చేశాము. అలాగే సాయంత్రం మళ్ళీ ఇప్పుడు స్వాతి థియేటర్ దగ్గర మరి విరాళాల కోసం విజయవాడ సొసైటీ తరఫున అన్నదాన విరాళాల సేకరణ జరుపుతున్నాము. మరి గురువుగారి యొక్క కళ, ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ లక్ష్యంగా మనందరం కూడా తిరుపతి తరలి వెళ్దాం, వేలాదిగా వెళ్దాం. చలో తిరుపతి, చలో తిరుపతి, చలో తిరుపతి. పిఎంసి నిర్వహణలో ప్రపంచ శాంతి కోసం తిరుపతిలో జరగబోయే ధ్యాన మహాయజ్ఞంలో నిర్వహిస్తున్న అన్న ప్రసాద వితరణ కార్యక్రమానికి గుంటూరులో జోలి కార్యక్రమం నిర్వహించారు గుంటూరు పిరమిడ్ మాస్టర్లు. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు గుంటూరు కొత్తపేటలోని శివాలయం వద్ద విరాళాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ప్రజలను, భక్తులను, ధ్యాన మహాయజ్ఞంలో పాల్గొనాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు. అలాగే ధ్యాన మహాయజ్ఞానికి వేలాదిగా తరలివస్తున్న ధ్యానుల అన్నదానం నిమిత్తం సహాయ సహకారాలు అందించాలని కోరి విరాళాలు సేకరించారు. ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయజ్ఞం తిరుపతిలో ఆగస్టు 22 నుంచి 28 వరకు 7 రోజుల పాటు 2వ యజ్ఞం జరుపుకుంటున్నామండి. ఈ యజ్ఞానికి మనం అందరం భాగస్వాములు అయ్యి అందరూ తన్మంధన్ అందరూ ఆ యజ్ఞానికి అందరూ రావాలి. ప్రపంచ శాంతి కోసం చేసే మహాయజ్ఞం కాబట్టి అందరూ రావాలి. అందరూ వచ్చి దాన్ని అద్భుతంగా ధ్యానం చేసి అక్కడ అద్భుతంగా మీ వంతు సహాయ సహకారం అందించాలని కోరుకుంటున్నాం మాస్టర్స్. తిరుపతిలో ధ్యాన మహాయజ్ఞం, ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయజ్ఞం కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా గుంటూరులో ఉన్న పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి జోలి పట్టడం, అందరికీ ధ్యాన ప్రచారం ద్వారా ఈ కరపత్రాలు వచ్చి వారందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము. అందరూ కూడా తప్పకుండా రావాల్సిందిగా కోరుతున్నాము. చలో తిరుపతి. గుంటూరు కొత్తపేట శివాలయం క్షేత్రం నుంచి శ్రీ ఉమామహేశ్వర స్వామివారి దేవస్థానం క్షేత్రం నుంచి జోలి కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. మరి ప్రపంచ శాంతి కోసం
తిరుపతిలో జరుగుతున్నటువంటి 2వ ధ్యాన మహాయజ్ఞం. గత సంవత్సరం ధ్యాన మహాయజ్ఞం 7 రోజుల పాటు నిర్వహించుకున్నాం. మరి ఈ సంవత్సరం కూడా 7 రోజుల పాటు ధ్యాన మహాయజ్ఞం నిర్వహించుకుంటా ఉన్నాం. ప్రపంచ శాంతితో నిలిచెల్లాలని, అలాగే ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేయాలి, తనలోని దైవత్వాన్ని, తనలోని దివ్యత్వాన్ని తను తెలుసుకోవాలి, అందరూ ఆత్మజ్ఞానులు, ఆనంద స్వరూపులు కావాలి, ప్రపంచ శాంతి జరగాలనే ఉద్దేశం జరుగుతున్నటువంటి కార్యక్రమానికి అందరినీ ఆహ్వానించడం కోసం మరి టీం అంతా కూడా బయలుదేరింది. అందరి దగ్గరికి వెళ్ళి అందరికీ కరపత్రాలు, ప్రతి షాపుకి ప్రతి ఇంటికి వెళ్ళి కరపత్రాలు పంచుతూ అందరినీ ఆహ్వానిస్తూ, అదే సందర్భంలో లక్షలాది మంది జరిగేటువంటి అన్నప్రసాద వితరణలో వాళ్ళ వంతు భాగస్వాములు కావాలని చెప్పి కూడా అందరినీ కోరటానికి బయలుదేరుతున్నాం. ధ్యాన విద్యార్థి ప్రాజెక్టులో భాగంగా విశాఖ జిల్లా పద్మనాభంలోని కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయంలో విద్యార్థులకు, అలాగే అంగన్వాడీ టీచర్లకు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పిఎస్ఎన్ మూర్తి, ఉప్పలపాటి దాలయ్య సారథ్యంలో ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు, అంగన్వాడీ టీచర్లకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. ధ్యాన విశిష్టత, ధ్యానంతో చేకూరు ప్రయోజనాలను చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు పద్మాశంకర్, జగదీశ్వరి, శ్రావణి, రేణుక, ప్రసన్న, ఎర్రారావు, 8 మంది టీచర్లు, 200 మంది విద్యార్థులు, 60 మంది అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. పద్మనాభం మండలం ఈ స్కూల్ పేరేంటి? కస్తూరిబా విద్యార్థులమైన మేము ఈ రోజు నుండి ప్రతిరోజు ఎలా స్నానం చేస్తామో 2 పూటలా ధ్యానము చేస్తాము. రాత్రి పడుకునే ముందు వనపర్తి జిల్లా కొప్పునూరు గ్రామంలోని అమ్మా నాన్న పిరమిడ్ ధ్యాన కేంద్రంలో అమావాస్య ధ్యానం చక్కగా నిర్వహించారు ధ్యాన కేంద్రం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతలుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు సూదిని జైపాల్ రెడ్డి, తిరుపతమ్మ, విజయేందర్ రెడ్డిలు పాల్గొని సందేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా మాస్టర్ సూదిని జైపాల్ రెడ్డి మాట్లాడుతూ అమ్మా నాన్న పిరమిడ్ ధ్యాన కేంద్రంలో అమావాస్య ధ్యానం మొట్టమొదట క్లాస్ నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. అమావాస్య ధ్యానం ఎంతో శక్తివంతమైందని తెలిపారు. అమావాస్య పౌర్ణమి సమయాల్లో ధ్యానం చేస్తే అధిక విశ్వశక్తి లభిస్తుందని తెలియజేశారు. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకుని శ్రద్ధగా ధ్యాన సాధన చేయాలని సూచించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. సో మనందరి కలయికకు కారణమైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి దివ్య చైతన్యంతో ఈరోజు అమావాస్య పర్వదినం పురస్కరించుకొని కొప్పునూరు గ్రామం అమ్మా నాన్న పిరమిడ్ ధ్యాన కేంద్రానికి ఈరోజు రావడం జరిగింది. కడుకుంట్ల గ్రామం మరియు చిట్యాల, చిన్నగుంటపల్లి, వనపర్తి వివిధ గ్రామాల నుంచి కొప్పునూరు గ్రామానికి అమ్మా నాన్న పిరమిడ్ సందర్శించడం జరిగింది. మరియు ఈరోజు ఎంతో శక్తివంతమైనది. ధ్యానులకు ఇదొక వరప్రసాదం. అమావాస్య అనేది అమావాస్య పౌర్ణమి రోజులలో చేసే ధ్యానం మామూలు రోజుల్లో చేసేదానికంటే ఎంతో శక్తివంతమైంది. కాబట్టి ఈరోజు అమ్మా నాన్న పిరమిడ్ మొదటి అమావాస్య ధ్యానం క్లాస్ నిర్వహించుకోబోతున్నాం. సత్యసాయి జిల్లా కొత్తపేటలోని బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశం అద్భుతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ గౌరీ శంకర్ పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యాన విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు. ధ్యానంతోనే మన ఆలోచనలు తొలగించబడతాయని తెలియజేశారు. అలాగే ధ్యాన సాధనతో అన్ని సమస్యలకి పరిష్కారం లభిస్తుందని వివరించారు. ధ్యానం ఎంతో శ్రద్ధగా చేయాలని సూచించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆలోచనలు అన్నిటినీ తొలగింప చేసుకోవడం కోసమే మనకి ధ్యానం. దానికోసం మనం ధ్యానం చేయాలా. అలాంటివి ఎన్నో నాకు కరడు కట్టినటువంటి ఆలోచనలు లోపల ఉన్నాయి. ఆ కరడు కట్టినటువంటి పీకల్ని అంటే మనుషుల చేత కాదండి, కేవలం శ్వాస మీద ధ్యాస ధ్యానంతో మాత్రమే అవుతుంది. దానికోసమే ధ్యానం 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 ధ్యానం. నీతో నువ్వు ఉంటేనే కదా నీకు తెలిసేది నువ్వు ఏం చేస్తున్నావు, మంచిగా చెడ, ఎవరిని ఎలా ప్రవర్తిస్తున్నావు, ఎందుకు వాళ్ళు మనగా ఉన్నారు, వాళ్ళు ఎలా మనం కనిపెట్టుకోవాలి, ఎలా గుర్తించాలి అనేది నీ మీద ప్రయోగం చేస్తేనే కదా తెలిసేది. చిత్తూరు
చిత్తూరు జిల్లా పలమనేరులోని శ్రీ శక్తి విఘ్నేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో అమావాస్య ధ్యానం చక్కగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. అమావాస్య ధ్యానంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొని ఎంతో శ్రద్ధగా ధ్యాన సాధన చేశారు. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు అమావాస్య ధ్యాన విశిష్టత గురించి చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధర్మవరంకు చెందిన 9 మంది సీనియర్ పిరమిడ్ మాస్టర్లు ధ్యాన అనుభవాలు బ్రహ్మర్షి పత్రిజీ బోధనలు 18 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో 4వ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ మున్ని జ్ఞాన సందేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా పలు ఆధ్యాత్మిక కథల ద్వారా ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. వర్షం వస్తుంది. ఇప్పుడు పోయి గురువు దగ్గర ఎవరన్నా ఒకరు అడుగుతారా లేదా గురువుకి, ఈ అడవులో సంపేటట్లు ఉంటాడు ఈ గురువు గారు, మంచి గురువు గారు ఈ గురువు గారు అని ఇక అడుగుతా. నేను మీరు 10 మంది పద గురువు దగ్గర అన్నమాట. ఇక గురువు వచ్చి వాళ్ళ మధ్యలో కూర్చున్నాడంట. నన్ను బాగా తిట్టుకోండి మీరు అన్నాడంట. బాగా తిట్టండి. ఏది తిట్టేది సార్, ఈ అడవిలో అడవిలో ఈ ఏదో ట్రక్కింగ్ అని మాకు తెలుసుకొని వచ్చి ఈ కాడు అడవిలో మాకు వేసేసినావే, ఇప్పుడు చూడు వర్షం ఫుల్ పట్టినట్టు ఉంది, వర్షం పడతా ఉంది, ఇంకేం చేసేదని అని చెప్పినాడంట. ఫుల్ వర్షం వస్తుందంట మేడం, పట్టిందంట, వర్షం పడుతుందంట. పడతానే సరే 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 నన్ను తిట్టుకోండి చాలు, ఏదైనా రౌండ్ రైడ్ అందరూ అన్నట్ట, డైరెక్ట్ రైడ్ అందరూ అన్నట్ట. నిర్మల్ జిల్లా బాయింసా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో కుంటాల మండల కేంద్రంలోని పిరమిడ్ మాస్టర్ శారదా నివాసంలో సామూహిక ధ్యానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా పిరమిడ్ మాస్టర్ రిటైర్డ్ ఇస్రో సైంటిస్ట్ ఓం ప్రకాష్ విచ్చేసి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. అంటే అనంతమైన శక్తి నాలో ఉంది. ఎందుకంటే మీరు మిగతా వాళ్ళతో 24 గంటలు ఇప్పుడు అర్ధరాత్రి నిద్రలో ఉన్న పిలిస్తే కలుపుతారు, వెంటనే దాన్ని అటెండ్ అవుతారు. అది ఎలా చేయగలుగుతున్నారు? అనంతమైన శక్తి మీలో ఉంది, కానీ దాన్ని మీరు గ్రహించలేరు. మీరు గ్రహించకుండా ఏం చేస్తున్నారు? మామూలు వాళ్ళలాగా రియాక్షన్స్ కోసం, అంటే ఎవరు తిట్టారనుకోండి, వాళ్ళు ఒకటి తిట్టి మనం 10 తిట్టాలి. సో ఆ విధంగా అంటే మనకే కావాలి కదా, అవుతుందా? చిన్నవే కదా. మీ దగ్గర 100 కోట్లు ఉంది, ఎవరైనా 10 రూపాయలు అడిగితే మీరు దాన్ని ఆలోచిస్తారు, 100 రూపాయలు అడిగినా ఆలోచిస్తారు. సో ఆ విధంగా మీ అనుకూల శక్తి ఉందనే భావన మీలో ఉంచుకోండి. వాటిని చూస్తూ ఉంటారు. చూస్తున్నప్పుడు ఏంటంటే మీకు రియాక్షన్స్ కావాలి. వాళ్ళు ఏదో పిల్లోడు ఏదో అరుస్తున్నది అనుకుంటారు. అది ఎవరైనా కావచ్చు, ఎదుటివాడు కావచ్చు, భర్తే కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. ఏదో అంటే మీరు బాపట్ల జిల్లా ద్రోణాదులలోని శ్రీ శివశక్తి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో 41 రోజుల జ్ఞాన శిక్షణ తరగతులు విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో 25వ రోజు జ్ఞానదత్తగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ వెంకటేశ్వర్లు పాల్గొని ధ్యాన విశిష్టత, ధ్యానంతో కలుగు లాభాలను చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ పదాలు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు మనకు అందించినటువంటి మహోన్నతమైనటువంటి గొప్ప సత్యవాక్యాలు. ఆ సత్యవాక్యాలలో ఉన్నటువంటి ఈ 4 పరమార్థాలని మనం పొందాలంటే ప్రతిరోజు ధ్యాన సాధన మానవునికి ఉండాల్సిందే. ప్రకాశం జిల్లా కందుకూరులోని మండల ప్రజా పరిషత్ స్కూల్ అలాగే నారాయణ స్కూల్లో విద్యార్థులకి ధ్యాన శిక్షణ ఇచ్చారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి. ఈ సందర్భంగా విద్యార్థులకి ధ్యానం గొప్పతనం గురించి చక్కగా వివరించారు. ధ్యాన సాధనతో విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, బుద్ధి వికాసం కలుగుతాయని తెలియజేశారు. అలాగే జ్ఞాపక శక్తి, ఏకాగ్రత పెరిగి చదువుల్లో బాగా రాణించగలరని తెలియజేశారు. విద్యార్థులు ప్రతిరోజు క్రమం తప్పకుండా ధ్యానం చేయాలని, శాకాహారం తినాలని సూచించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. మన శరీరంలో 7 బాడీస్ ఉంటాయి. పలకండి. ఫిజికల్ బాడీ, ఎథరిక్ బాడీ, ఆస్ట్రల్ బాడీ, మెంటల్ బాడీ, ప్రాణిక్ బాడీ, క్యాజువల్ బాడీ, నిర్వాణిక్ బాడీ.
మీకు ఒక శరీరమే కదా ఉంది, 7 శరీరాలు ఏముంది, మనలో ఉండే శక్తి అంతా ఖర్చు అయిపోయింది. శక్తి లేనప్పుడు ఆ ప్రాణమైంది. మనం ఎప్పుడైతే ధ్యానం చేసి ఆ మైండ్ ఏంటి అయిందో ఈ శ్వాసను గమనించామో, కుడి ముక్కును సూర్యనాడి అంటారు, ఎడ ముక్కును చంద్రనాడి అంటారు. మీకు ఏదో ఒక ముక్కులో శ్వాస జరుగుతూ ఉంటుంది. హైదరాబాద్ కొత్తపేటలోని మహాశక్తి పిరమిడ్ ధ్యాన మందిరంలో పిరమిడ్ మాస్టర్ ఎన్ఎల్పి ట్రైనర్ ఎంఎల్ రాముచే విన్నర్స్ యాటిట్యూడ్ కార్యక్రమం ఆగస్టు 15న నిర్వహిస్తున్నారు. విద్యార్థులు చదువుల్లో జీవితంలో ఉన్నతంగా ఎదగడానికి, ఆనందంగా ఆరోగ్యంగా ఉంటూ చదువులోనే కాకుండా ఆల్ రౌండ్ డెవలప్మెంట్ కి ఉపయోగపడే శిక్షణ కార్యక్రమం. ఈ కార్యక్రమం సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అందరికీ ఆత్మీయ ఆహ్వానం పలికారు పిరమిడ్ మాస్టర్ ఎన్ఎల్పి ట్రైనర్ ఎంఎల్ రామ్. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులకు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.